అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వర్గాలకు బాగుంటుంది, సంపన్న వర్గాలకు పనిచేసే విధంగా ఆయన పనిచేసినటువంటి తీరు మరో మీరు బాగా గమనించాలి. ఇదే ఇలాంటి ఎండ ఎండుకాలం చాలా రోజులు తినవచ్చు, కానీ మిషన్ మందిరంతాన్ని పెట్టి ఇంటింటి నీళ్ళు ఇచ్చినటువంటి మాట మనం. అదేవిధంగా ఇంతకుముందు యాదన్న గారు చెప్పినట్టుగా గట్టి రెప్పగా కొట్టినంత కూడా మరి కరెంటు పోకుండా ఉంచినటువంటి మాట. వీటినన్నింటినీ మీరు బాగా గమనించాలి. ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు క్లియర్గా మాట్లాడారు. మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు మరి కవితారెడ్డి రెడ్డి గారు నిరంతరం ఆమె నిద్రారెడ్డి లేకుండా 7 ప్రాంతాలు 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలలో ఎటు చూసినా ఆమె మన గెలుపును ఏ విధంగా పనిచేస్తుందో మీరందరూ గమనించాలి. మంచి చేయడానికి మనం అందరం కలిసికట్టుగా ఉందాం. చెడును విడనాడుగా మంచి ప్రయత్నం చేద్దాం. మీరు బాగా గమనించాలి. ముగ్గురం కూడా మరి బీఆర్ఎస్ నుంచి గతంలో పోయినటువంటి వాళ్ళని ఇప్పుడు నేను కాంటాక్ట్ చేస్తాను. నేను 5 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాను. మరి ఆనాడు కూడా మాట్లాడుతూ చాలా విషయాలు కేసీఆర్ గారి గురించి కానీ పాలన గురించి కానీ ఈ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్న విషయం కానీ ఎక్కువ తీసుకోకుండా టైం తీసుకోకుండా 2 విషయాలు చెప్తాను. ఒకటి, మనము కింది స్థాయిలో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అభ్యర్థుల గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది కావాలి. ఎందుకంటే బీజేపీ పోటీ చేస్తున్న కొత్త విశ్వేశ్వరరెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రంజిత్ రెడ్డి గారు అయితే మనము టికెట్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారికి అరెస్ట్ అయిపోయినప్పుడు పక్కపక్కన మానవత లేని అనేది చేసినప్పుడు ఖచ్చితంగా కిందిసారి తీసుకొని చెప్పాల్సిన అవసరం ఉంది. మన అభ్యర్థి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాసాని జ్ఞానేశ్వర్ గారిని అన్ని కులాలని ఒకే నాడు తీసుకొచ్చి 96 కులాల గొంతుకయ్యి ప్రభుత్వాన్ని గెలిపించే ప్రయత్నం చేశారు. కాబట్టి మరొకసారి అందరూ కలిసి జ్ఞానేశ్వర్ గారిని గెలిపించి కేసీఆర్ గారు పంపించిన వ్యక్తి జ్ఞానేశ్వర్ గారిని గెలిపించి పార్లమెంట్లో అడుగు కలిగిన వాళ్ళ గొంతు మంచిగా కొంత గెలిపించడం చేసే ప్రయత్నం మీ బుద్ధస్కంధాలు విడుదల మీరందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ మనం చూస్తున్నాం. ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయిపోయింది, కానీ అహంకారం ఎక్కడైతే ఒక్కొక్కరికి అనేది మేము బాగా చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క మంత్రి గారు భక్తు దాటి మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనిస్తాము. అంటే ముఖ్యమంత్రి గారి మొదలు పెడితే అందులో ఉన్న వాళ్ళందరూ ఒకటి నుంచి ఒకరు అహంకారంతో మాట్లాడుతున్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే గమనించినారు. మన కేసీఆర్ గారు కదా టీవీ నేర్పించిన వాళ్ళందరికీ అడుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి పాలన చేయడం కాదంట, వ్యవస్థలన్నీ గాలి కొట్టేసి రాజకీయం ఒకటే చేసుకుంటూ విషయాన్ని మనం చూస్తాము. ఒకటి ఏం చేస్తున్నారంటే 4 నెలలు మనం చూస్తే ఏం జరిగింది రాష్ట్రం అంటే కేసీఆర్ గారికి ఇక్కడ ఒకటే ఏదైనా పెట్టుకొని జరుగుతున్న విషయం మనం గమనించాం. ఏదో ఒకటి తీసుకొని కేసీఆర్ గారిని తిట్టకుండా వాళ్ళు అసలు ఇద్దరే రాకున్నట్టు ప్రతి రోజు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న విషయాన్ని ఖచ్చితంగా ప్రజలు గమనించడం మన ఆందోళన ఆవేదన ప్రజలు కనిపిస్తా ఉంది. మనం ఇంటికి కేసీఆర్ గారు చేసిన పథకాలు చెప్పుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరించుకుంటూ ఖచ్చితంగా ఎవరైతే మనతో చాకరాదు మన పార్టీ కోల్పోతుందని అవతలిపోయి రేవేట్ పడుతున్నారు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా మనము కాసాని జ్ఞానేశ్వరానికి తాగుడు కోటేసి అంటే ఎక్కువ 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి పాలన గుర్తు చేసుకోండి. 10 ఏళ్ల క్రితం మన గుర్తులను ఎదురువైపున గుర్తులను ఎందుకంటే కేసీఆర్ గారి పాలన అట్లా ఈరోజు 10 ఏళ్ల క్రితం చివరి నిమిషాలు కాబట్టి ఇప్పుడు షాబాద్ లాంటి ఏరియా ఉంటే
ఎన్ని కంపెనీలు వచ్చాయి పెట్టే కంపెనీ ఒకసారి ఆలోచించాలి. పోయిన మాట అయితే జీవో ఉంటే ఎంత ధైర్యంతో జీవో చేసిన కేసీఆర్ అయినా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. శంకర్పల్లి పోతే ఆల్మోస్ట్ 5% కలిసినంత బాగా శంకర్పల్లి డెవలప్ చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ పోయినా కూడా మన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దిన కనుక ఖచ్చితంగా కేసీఆర్ కంటే యాదయ్య గారు కూడా అంటే మరొకసారి అందరూ కూడా జరిగిన మిస్టేక్ జరగకుండా మంచి మెజారిటీతో మన నియోజకవర్గం నుండి చేవేట కట్టాలంటే టీఆర్ఎస్ అనేటట్టు అందరూ కూడా కాకుండా పోయేసి చేయించుకొని రామాపరి ఎవరైతే పార్టీ మొదలుపెట్టి పోతున్న ఊళ్ళల్లో ప్రజలకు తిరగబడుతుంటే ప్రజలు తింటూ ఉంటే భయానికి మళ్ళీ వేయడం వస్తుందని చెప్తున్న విషయాలు వాస్తవాన్ని ఆకాంక్షించి జరుగుతూ ఉంటే సాయంత్రం ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోయినా తీసుకోవద్దు అమ్ముడు వేయడానికి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు ఎక్కడ ఎదురు సాధన మాట్లాడలేదు గమనిస్తున్నారు. కానీ మన పార్టీ గట్టిగా ఉంది. ప్రభుత్వం మన పార్టీ బాగా పనిచేసిన ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఇంటికి పోయి వాళ్ళందరితో ఓకే ఇచ్చే ప్రయత్నం వీళ్ళందరూ పెద్ద ఎత్తున పార్టీ 18 రోజులు పనిచేసేసారు. 18 రోజులు పనిచేస్తున్నారు. మన ఎంపీ గారు పార్లమెంట్ కొట్టేటట్టు జ్ఞానేశ్వరాన్ని ఎంపీ కాబట్టి వాళ్ళని మరొకసారి పేరు పైన తెలియజేసుకుంటూ ఇక్కడ నుండి గ్రామాలలో ముఖ్యమంత్రి ఎందుకు అడుగుతున్నారని ఒకసారి గుర్తుపెట్టుకోండి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.